ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. A + B ఒక పని 12 రోజుల్లో చేయగలరు. B + C ఒక పని 16 రోజుల్లో చేయగలరు. అయితే ABలో ఒక పని మొదలెట్టి 5 రోజులు చేసిన తర్వాత అప్పుడు A అనేవాడు వెళ్ళిపోయాడండి. అప్పుడు B ఒకడు మిగిలిన పని 2 రోజుల్లో చేశాడు. చేసిన తర్వాత B కూడా వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన పని C ఒకడే 24 రోజుల్లో పూర్తి చేశాడు. అయితే C ఆ పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అని అడిగాడండి. చూడండి, C ఆ పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది. ముందు ఒక లైన్ తీసుకోండి. ఫస్ట్ A + B వీళ్ళిద్దరు ఉన్నారు కదండి. A + B ఎన్ని రోజుల్లో చేయగలరు? 12 రోజులు చేయగలరు. B + C అయితే ఆ 12 రోజులు చేయగలరు, 16 రోజులు చేయగలరు. ఓకేనా. ఇప్పుడు చూడండి, A + B 5 రోజులు చేశారు కాబట్టి 5 రోజులు ఎంత చేస్తారంటే 5/12. ఇప్పుడు B అనేవాడు 2 రోజులు చేశాడు. ఓకే, ఇక్కడ B + C గురించి ఉంది కాబట్టి ఇందులో 2 రోజులు ఇందులో చేసుకుంటాం. అంటే ఇద్దరు కలిపి 2 రోజులు చేశారు. అప్పుడు C ఒక్కడు ఎన్ని రోజులు చేస్తాడు? ఇంకా 22 రోజులు. ఓకేనా. ఈ యొక్క రోజుల సంఖ్య వాళ్ళ యొక్క కెపాసిటీ మాత్రం కింద రాసుకోవాలండి. వాళ్ళు చేసే పని మాత్రం ఎన్ని రోజులు చేశారో అది పైన వేసుకుంటాం. ABలు 12 రోజులు చేయగలరు, B + Cలు 16. C ఉంటే C ఆ పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుందంటే X డేస్. ఓకేనా. వీళ్ళు 5 రోజులు చేశారు, వీళ్ళు 2 రోజులు చేశారు, వీళ్ళు 22 రోజులు చేశారు. అంతే. అది సింపుల్గా చేసుకుంటే సరిపోద్దండి. 5/12 + 2/16 + 22/X = 1కి ఈక్వల్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్లు కలిపేస్తండి. 48 LCM, 4 5 20 ప్లస్ ఇది 3 సార్లు 3 3 2 6 ప్లస్ 22/X = 1. అంటే 22/X = 1 - 26/48. అప్పుడు 22/X = 48 నుంచి 26 చేస్తే 22/48. ఇది పోతే X = 48. అంటే C ఆ పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుందండి? 48 రోజులు పడుతుంది. ఓకేనా. ఇంకో విధంగా ఎలా చేయొచ్చు అంటే చూడండి, ఇది A + B ఒక రోజులో 1/12 చేయగలరు. 5 రోజులు చేశారు కాబట్టి 5. B + C ఒక రోజులో 1/16 చేయగలరు. కానీ B 2 రోజులు చేశాడు కాబట్టి C కూడా ఇందులో 2 రోజులు తీసుకుని అనుకోండి, 2 రోజులు ప్లస్ ఇంకా 22 రోజులు ఉంటుంది కాబట్టి 22/X సింపుల్గా చేసుకోవడం. ఇప్పుడు ఇదే లెక్కని ఏ విధంగా చేస్తామంటే A + B 12, B + C 16. టోటల్ యూనిట్స్ ఈ రెండింటి డివిజిబుల్ అయితే 48 యూనిట్ వరకు ఉందనుకుందాం. 48 యూనిట్లు. ఇప్పుడు A + B అయితే ఆ ఎన్ని యూనిట్లు చేయగలరు? 12 రోజుల్లో, అంటే రోజుకి 4 యూనిట్లు చేయగలరు. B + C 16 రోజుల్లో 48 యూనిట్లు చేయగలరు. అంటే ఒక రోజులో ఎన్ని యూనిట్లు చేయగలరు? 3 యూనిట్లు. ఇప్పుడు చూద్దాం. A + B 5 రోజులు చేశారు కదా. 5 రోజులు ఎన్ని యూనిట్లు చేస్తారు? 5 4 20 యూనిట్లు ప్లస్ B + C ఈడో 2 రోజులు తీసుకుందాం. అంటే 2 × 3 అంటే మొత్తం 26 యూనిట్లు చేశారండి. ఇంకా ఇక్కడ 22 రోజులు ఉంది. ఓకేనా. అంటే ఇంకా 48లో అయిపోతే ఇంకా 22 యూనిట్లు మిగిలిపోయింది. 22 యూనిట్లని C ఎన్ని రోజుల్లో చేశాడు? 22 రోజుల్లో చేశాడు. అంటే C యొక్క 1 డేలో ఎన్ని యూనిట్లు చేయగలుగుతాడో? 1 యూనిట్ చేయగలుగుతాడు. C 1 యూనిట్ చేస్తున్నాడంటే ఇక్కడ 48, ఇక్కడ 48 ఉంటేనే కదండి అవుతుంది. అంటే C యొక్క కెపాసిటీ ఎంత అంటే C ఆ పనిని 1000 రోజులు 48 యూనిట్లు. ఒక రోజులో 1 యూనిట్ చేస్తే 48 యూనిట్లు ఎన్ని రోజుల్లో చేయగలడంటే 48 రోజుల్లో చేయగలడు. ఓకేనా. 22 యూనిట్లు 22 రోజుల్లో చేశాడండి. ఓకేనా. అంటే 48 యూనిట్లు ఎన్ని రోజుల్లో చేయగలడు? 48 రోజుల్లోనే చేయగలడు. ఓకేనా. అంతే. నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్ ఇంకో పేపర్లో ఇచ్చాడండి, ఎగ్జామ్ పేపర్లో కదా, కొంచెం మార్చి ఇచ్చాడండి. చూడండి, A + B కలిసి ఒక పనిని 12 రోజుల్లో చేయగలరు. ఓకే, ఇది బాగా సేమ్ ఇచ్చాడు. అదే పనిని B + C కలిసి 16 రోజుల్లో చేయగలరు. అది కూడా సేమే బాగా ఇచ్చాడు. A + B కలిసి 5 రోజులు పని చేసిన తర్వాత ఇది ఓకే ఇచ్చాడు, ఒకేలా ఇచ్చాడు. తర్వాత ఏ పనిని వదిలి వెళ్ళాడు. తర్వాత B Cతో చేరాడు. అంటే ఎక్కడ మాత్రం మార్చాడండి. 5 రోజులు చేసిన తర్వాత B ఏం చేశాడంటే A వెళ్ళిపోయాడని చెప్పి Cతో చేరాడు. Cతో చేరి 2 రోజులు చేశాడు. తర్వాత C 2 రోజులు B పని
తర్వాత 2 రోజులకి బి పని వదిలి వెళ్ళాడు. తర్వాత ఈడు కూడా వదిలేసి వెళ్ళిపోయాడండి. అప్పుడు సి ఒక్కడే ఉన్నాడండి. సి ఆ మిగిలిన పని పూర్తి చేయడానికి 11 రోజులు పట్టింది. అయితే ఏ ఒక్కడ మొత్తం పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఓకేనా? చూడండి, ఈ లైన్ గీసుకోండి మామూలుగా. ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, నెక్స్ట్ సి. చూడండి, ఏ ప్లస్ బి అంటే 1/12, బి ప్లస్ సి అంటే 1/16, సి అంటే తెలియదు కాబట్టి ఎక్స్ వేసుకుంటాం. ఓకే, ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి ఎన్ని రోజులు చేశారు? 5 days. బి ప్లస్ సి ఎన్ని రోజులు చేశారు? 2 days. సి ఎన్ని రోజులు చేశాడు? 11 రోజులు. ఈక్వేషన్ వేసుకోండి. 5/12 ప్లస్ 2/16 ప్లస్ 11/x ఇది ఈక్వల్ టు 1కి ఈక్వల్ చేసుకుంటాం. 48 వేసుకుంటే 4 సార్లు 10, 4 5 20 ప్లస్ ఇందులో 3 సార్లు 10, 3 2 6 ప్లస్ 11/x ఈజ్ ఈక్వల్ టు 1. అంటే 26/48 ప్లస్ 11/x ఈజ్ ఈక్వల్ టు 1. అంటే 11/x ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 26/48. ఓకేనా? అంటే 11/x ఈజ్ ఈక్వల్ టు 48 నుంచి 22/48. ఇది ఇందులో 2 సార్లు పోతాయి, ఇది ఇందులో 24 సార్లు పోతాయి. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి? 24 రోజులు వచ్చింది. అంటే సి ఒక్కడ 12 రోజులు చేయగలడు, 24 రోజులు. కానీ అది అడిగింది ఏంటి? ఏ ఒక్కడ 12 రోజులు చేయగలడు అని అడిగాడు. ఓకేనా? ఇక్కడ వరకు చేయడం ఈజీ అండి. ఓకేనా? ఇది ఈ ఎక్స్ వాల్యూ కనుగొని ఈ విధంగానే కనుగొచ్చు, లేదంటే ఇందా చెప్పుకున్న పద్ధతిలో కూడా కనుగొచ్చు. ఓకే, ఇప్పుడు 24 వచ్చింది కదా. ఇప్పుడు ఈ ఎక్స్ వచ్చింది కాబట్టి, సి వచ్చింది కాబట్టి మిగతా కనీసుకొచ్చండి. సి 24 డేస్లో చేయగలడు. ఇక్కడ బి ప్లస్ సి ఉంది కదా, బి ప్లస్ సి 16 రోజులు. దీని ప్రకారం బి కనుగొచ్చు కదండి. 2 ఇచ్చి అందులో 1 ఇచ్చి ఇంకోటి కనుగొమంటే ఫార్ములా xy/y మైనస్ ఎక్స్. 16 × 24/8 ఇందులో పోతే 48. ఇప్పుడు బిని తీసుకోండి. బి 48, ఏ ప్లస్ బి 12. ఇందులో ఏ ఒకటి కావాలంటే ప్రొడక్ట్ బై డిఫరెన్స్. ఆ రెండింటి డిఫరెన్స్ 36. ఇందులో 3 సార్లు, ఇందులో 16 సార్లు. అంటే ఏ ఒక్కడ 12 రోజుల్లో చేయగలడంటే 16 రోజుల్లో చేయగలడండి. చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం. ఏ ఒక పని 4 రోజుల్లో చేయగలడు, బి అదే పని 6 రోజుల్లో చేయగలడు, సి 8 రోజుల్లో చేయగలడు. అది ముగ్గురు కలిసి 8 రోజుల్లో చేయగలరు అని అడిగాడు. నేను చెప్పానండి, 3 డివిజిబుల్ అయిన నెంబర్ ఏదో ఒకటి. దీనికి క్యాన్సిల్ చేసేస్తే ఇది పోద్ది. ఓకేనా? ఈ రెండింటికి 8 × 48, అందులో 24 చూడండి. 6 సార్లు, 4 సార్లు, 3 సార్లు కలపండి 13. 13 అంటే 2 అవదు 1 అంటే 11/13. ఇదండి ముగ్గురు కలిపి ఎన్ని రోజుల్లో చేయగలరంటే 1 11/13. ఎందుకంటే 4 రోజులు, 6 రోజులు, 8, 3 డివిజిబుల్ నెంబర్ అక్కడ వేసుకుంటాం. ఇది ఇందులో ఎన్నిసార్లు పోతుంది? 6 సార్లు. ఇది ఇందులో 4 సార్లు, ఇది ఇందులో 3 సార్లు. ఇవన్నీ కలిపి బై చేస్తే వచ్చేస్తాయి. ఆల్రెడీ మనం సబ్జెక్టులు చెప్పుకున్నప్పుడు వినాలండి. నెక్స్ట్ ఏ ప్లస్ బి 12 రోజులు, బి ప్లస్ సి 15 రోజులు, సి ప్లస్ ఏలు 20 రోజులు చేయగలరు. ఏ ఒక్కడైతే ఎన్ని రోజులు చేయగలడు? దీనికి కూడా చెప్పానండి. ఇక్కడ ఎలా ఉన్నప్పుడు 2 ఏలు వస్తాయి. ఎలా వస్తాయని చెప్తాం. ముందు ఎల్సిఎం 60. 5 సార్లు, 4 సార్లు, 3 సార్లు. ఏ లేని దగ్గర మైనస్ పెట్టమని ఇక్కడ అంటే ఇక్కడ. అప్పుడు చూడండి, మైనస్ బి ప్లస్ బి ఎగిరిపోతుంది. మైనస్ సి ప్లస్ సి 2 ఏలు వస్తాయి. ఓకేనా? 5 + 3 8. 8లోంచి 4 తీస్తే 4 అంటే 15. 2 ఏలు 15 అయితే ఒక ఏ 30 రోజులు చేయగలరండి. ఓకేనా? ఇద్దరు కలిస్తే 15 రోజులు చేస్తుంది. ఈసారి ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఏమవుతుంది? డబల్ 30 రోజులు పడుతుంది. ఓకేనా? ఇద్దరు వెళ్ళే ఆ పని 15 రోజులు చేయగలరు. ఒకడే వెళ్తే ఆ 15 రోజులు కాస్త 30 రోజులు అవుతుంది. రామ్ మరియు శ్యామ్, రామ్ అండ్ శ్యామ్ అనే ఇద్దరు వ్యక్తులు విడివిడిగా పంట చేను కోత కోయడానికి వరుసగా 8 గంటలు 12 గంటలు కావాలి. ఒక చేను కోత కోయడానికంటే దీనికైతే 8 గంటలు పడుతుందండి, దీనికైతే 12 గంటలు పడుతుందండి. అయితే వీళ్ళు ఆల్టర్నేటివ్ డేస్కి వెళ్తున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్తున్నారటండి. అయితే ఉదయం 9 గంటలకు పని ప్రారంభిస్తే
అది పూర్తయ్యే టైము ముందు ఎవరు స్టార్ట్ చేశాడు, స్టార్టెడ్ విత్ ఏ. ఓకేనా, గంట ఒకడు, ఓకేనా, ఒక గంట రామ్కి వస్తాడు, తర్వాత గంట శ్యామ్కి వస్తాడు, తర్వాత గంట రామ్కి వస్తాడు. అలాగే ఆ పని చేస్తే పని 9 గంటలు ప్రారంభిస్తే ఆ పని పూర్తవడానికి ఎంత టైం పడుతుంది అని అడిగాడండి. ఓకేనా, చూడండి ఇది మామూలు మన పద్ధతిలో చేసండి 12 hours. ఈ రెండింటికి కలిసాము ఎంతండి, 24. అంటే ఇది 3 times రామ్ కదా, రాము శ్యామ్, ఇది 2 అంటే 5 యూనిట్లు. వీళ్ళు గంటకు 5 యూనిట్లు చేస్తున్నారు. అలా 4 గంటలు తీసుకోండి. 24కి 5 అయితే ఎక్కువైపోతుంది కదా, 4 5 20 యూనిట్లు. ఓకేనా, ఇక్కడ 4 గంటలు పట్టింది. 4 గంటలు ఇద్దరు కలిపి వెళ్తే 4 గంటలు, ఒక గంట తర్వాత ఒకడు, ఒక గంట తర్వాత ఒకడు వెళ్తే 4 కాస్త 8 గంటలు అవుతుంది, 8 hours అవుతుంది. ఇప్పుడు ఇక మిగిలిన 4 యూనిట్లు. అప్పుడు నెక్స్ట్ అవర్ వస్తాడు, స్టార్టింగ్ విత్ రామ్ అన్నాడు కాబట్టి వీడు 3 యూనిట్లు చేసేస్తాడు. అంటే వీడికి 1 day పడుతుంది, 1 hour పడుతుంది. అంటే ఇది ఒక 1 hour. చూడండి 24 యూనిట్లు, ఇక్కడ 20 యూనిట్లు చేస్తాడు, మిగిలిపోయి 3 యూనిట్లు చేస్తాడు, ఇంకా 1 యూనిట్ ఉంది. ఈ శ్యామన్నుడికి 2 యూనిట్లు చేయడానికి 1 రోజు పడితే, 2 యూనిట్లు చేయడానికి 1 రోజు పడితే 1 యూనిట్ ఉంది కాబట్టి హాఫ్ డేలో చేసేస్తాడు, ½ an hour అంటే 1/2 hours. అంటే ఆన్సర్ 9 1/2 hours, 9 1/2 hours. అయితే అడిగిన క్వశ్చన్ అది కాదు, ఉదయం 9 గంటలకు స్టార్ట్ చేస్తే ఎందుకు పూర్తి అవుతుంది అన్నాడు. 9 AM + 9 9 1/2 hours అంటే ఏమవుతుందండి, 9 + 9 18.5. 18.5 అంటే రైల్వే టైం ప్రకారం ఏమవుతుందంటే 12 తీసేస్తే 6.5 is nothing but 6:30 PM. is nothing but 6:30 PM కల్లా పని పూర్తవుతుందండి. చూడండి రామనుడు 8 hours చేయగలడు, వీడు 12 hours చేయగలడు. ఓకేనా, వీడు మొత్తం 24 అంటే వీడు ఒక గంటలో 3 యూనిట్లు చేయగలడు, గంటలో 2 యూనిట్లు, ఒక గంటలో 5 యూనిట్లు చేయగలరు మామూలు డైలీకి వెళ్తే. కానీ ఆల్టర్నేట్ వెళ్తేటప్పటికి ఓకేనా ఏమవుతుందంటే 4 5 20 యూనిట్లు చేయగలరు. 4 కాస్త 8 గంటలు అవుతుందండి. మిగిలిన 4 యూనిట్లు 3 యూనిట్లు చేస్తాడు. ఈ 1 యూనిట్ ఉంది, ఆ 1 యూనిట్ ఇది హాఫ్ డే చేస్తాడు. నెక్స్ట్ ప్రాబ్లం, ఏబీలో ఒక పని 45 రోజులు 40 రోజుల్లో చేయగలరు. వారి పని మొదలెట్టిన ఏబి మొదలెట్టిన కొంతకాలానికి ఏ పని వదిలి వెళ్ళాడు. మిగిలిన పని ఓకేనా ఇద్దరు ఎక్స్ డేస్ చేశారు అనుకున్నాం, కొంతవరకు ఇక్కడ ఎక్స్ డేస్ చేశారు. పన్ను వరుస చేయగలరు. మొదలుపెట్టిన కొంతకాలానికి ఏ పన్ను వదిలేదు అంటే ఎక్స్ డేస్ తర్వాత వెళ్ళిపోయాడు. కానీ వీడు మాత్రం ఉన్నాడు. వీడు ఎన్ని రోజులు చేశాడు, మిగిలిన పని 22-23 రోజుల్లో పూర్తి చేశాడు. ఓకేనా, అయితే బీతో కలిసి ఏ అంటే వీళ్ళిద్దరూ కలిసి ఓకేనా కలిసి చేసిన పని దినముల సంఖ్య ఎంత అన్నాడు. అయితే బీతో కలిసి ఏ చేసిన పని దినముల సంఖ్య ఎంత అన్నాడు. ఓకే చూద్దామండి. ఏ 45 రోజులు, వీడు 40 రోజులు. ఇది ఏం చేయాలి, x/45 ప్లస్ x + 23/40 = 1. ఈ రెండింటికి కాసాగు 4 5 5 5 9 5 8 360 వేసుకోండి. 8x ప్లస్ ఇందులో 9 సార్లు 10 కాబట్టి 9x ప్లస్ 9 3 27 9 18 207 = 1. అంటే 17x = 360 మైనస్ 207 అంటే 17x = 0 నుంచి తీస్తే 3, ఇక్కడ 5 ఉంటుంది, 5 3 నుంచి 2 తీస్తే 1. x ఇది ఇందులో ఎన్నిసార్లు 10 అంటే 9 సార్లు 9. ఓకే అంటే వీళ్ళు ఎన్ని రోజులు చేశారండి, 9 రోజులు, ఇక్కడ 9 రోజులు. మొత్తం పని పూర్తి అవడానికి అనేటప్పటికి 9 + 23 వేసుకోవాలి. ఏబీలు కలిసి ఎన్ని రోజులు చేశారు అనేటప్పటికి 9 రోజులు వేసుకోవాలి. ఓకే అండి, అది లేదనుకుంటే ఇంకో విధంగా ఎలా చేయొచ్చు అంటే 360 యూనిట్ల పని ఉంది. ఓకేనా, ఇది 8 యూనిట్లు చేయగలదు. 8 5 40 360. ఇది ఎన్ని చేసి 9 యూనిట్లు చేయగలరు. ఇద్దరు కలిపి 17 యూనిట్లు చేయగలరు. మామూలుగా ఇద్దరు కలిపి 17 యూనిట్లు. ఓకే అది అలా ఉంచండి. ఇప్పుడు 13 రోజులు మిగిలిన పని 23 రోజులు బి పూర్తి చేశాడు. బి 23 రోజులు చేశాడు.
23 ఇంటూ 9 అంటే 3 9 27, 9 18, 207. 207 యూనిట్లు పని ఈ బి చేసాడు. కాబట్టి ఇందులోంచి తీసిస్తే 3, ఇక్కడ 5 ఉంటుంది, 5 ఇక్కడ 2 153. ఇప్పుడు ఇద్దరు కలిపి ఎన్ని రోజులు చేయగలరంటే 17 భాగిస్తే 9 days. ఓకే, బి అక్కడ ఆల్రెడీ 9 రోజులు చేసాడు. చేసిగా మిగిలిన పని వీళ్ళిద్దరూ కలిపితే 17 భాగిస్తే 9 రోజులు వచ్చేస్తుంది. పది మంది పురుషులు 14 మంది స్త్రీలు ఒక పనిని 6 రోజుల్లో చేయగలరు. 14 మంది పురుషులు 24 మంది స్త్రీలు అదే పని 4 రోజుల్లో చేయగలిగితే 10 మంది పురుషులు మరియు 3 స్త్రీలు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఓకే, ఈ ప్రాబ్లం ఇస్తేప్పుడు ఇది కంపల్సరీగా ఇంకా చేయవలసిందేనండి, షార్ట్ కట్ ఏమి ఉండదు. ఈ 6 చేత దీన్ని గురించడమే. 6 × 10 men + 14 women ఈజ్ ఈక్వల్ టు అంటే 1 డేలో ఎంతమంది ఉంటే 1 డేలో పని అయిపోద్ది అని అర్థం. 1 డేలో పని అవ్వాలంటే ఎంతమంది ఉండాలి? 56 men. అలా 4 × 14 men + 24 women. 2 3 2 30 m + 3 42 women. 28 m + 48 women. ఇది ఎట్లా వస్తే 2 men ఈజ్ ఈక్వల్ టు 6 women. కాబట్టి men ఈజ్ ఈక్వల్ టు 3 women. చూడండి, 2 3 2 కొట్టేసాం. ఇక్కడ 10 men + 14 women, ఇక్కడ 14 men + 24 women. ఇప్పుడు 3 చేకు 30 42 28 48. మెన్లన్నీ ఒకవైపు, ఉమెన్లన్నీ అటువైపు. అప్పుడు ఒక మెన్ నుంచి కూడా ఏమొచ్చింది? 3 women. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ వేసండి. 10 men అంటే అంత 30 women + 14 women, మొత్తం కలిపితే 44 women 6 డేస్లో చేస్తే. ఇందులోనే కాదు, ఇందులో కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఇది. 10 men అంటే 30 women + 3 33 women ఎన్ని రోజులు చేస్తారు? ఇలాంటిది భిన్నం ఏం మారదు కాబట్టి డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 44/33 × 6. 11 3 జా 11 4 జా 3 2 జా కాబట్టి 8 days. ఆన్సర్ ఏంటంటే మనకి 8 days. థ్యాంక్ యూ అండి.